విద్యార్థులకు పాఠశాల రికార్డుల ఉపయోగం. విద్యార్థి వర్గీకరణలో సరైన గుర్తింపు గ్రేడ్ పొందుటకు, తన శక్తి సామర్థ్యములను వినియోగించుకుని అభివృద్ధిని సాధించుటకు, మంచి రికార్డును సంపాదించుకున్నట్టు తగిన కృషి చేయుటకు, మరొక పాఠశాలకు బదిలీ అయి వెళ్ళినప్పుడు సరైన సమాచారంను పొందుటకు, తనలో స్వతసిద్ధగా ఉన్న నైపుణ్యములను పెంపొందించుకున్నటకు. పాఠశాల రికార్డులు, రిజిస్టర్ల రకాలు. పాఠశాల నిర్వహించబడిన రికార్డులు, రిజిస్టర్లు క్రింది విధంగా విభజించవచ్చు. సాధారణమైనవి: పాఠశాల క్యాలెండర్, లాగ్ బుక్, సందర్శకుల రిజిస్టర్, సేవా గ్రంథాలు, ఆర్డర్ బుక్, అడ్మిషన్ విత్డ్రాయల్స్ రిజిస్టర్, ఉపాధ్యాయుల హాజరు పట్టి, క్యాజువల్ రిజిస్టర్, టీచర్స్ పర్సనల్ ప్రొఫైల్, స్టాంప్ డ్యూటీ రిజిస్టర్, స్టాఫ్ అకాడమిక్ క్రెడిట్ రికార్డులు, ప్రాపర్టీ రిజిస్టర్, స్టాఫ్ మీటింగ్ మినిట్స్ బుక్, బడ్జెట్ బుక్. బి. ఆర్థికపరమైనవి: అక్విటెన్స్ రిజిస్టర్, క్యాష్ బుక్, డైలీ కలెక్షన్ రిజిస్టర్, కంటింజెన్సీ రిజిస్టర్, పేబుల్స్ రిజిస్టర్, స్టూడెంట్స్ ఫండ్ రిజిస్టర్, గవర్నమెంట్ గ్రాంట్స్ రిజిస్టర్, ఉపకార వేతనాల రిజిస్టర్, విరాళాల రిజిస్టర్, బిల్స్ రిజిస్టర్, టీఏ బిల్స్ రికార్డ్, మెడికల్ బిల్ రీయింబర్స్మెంట్ రిజిస్టర్, పోస్టల్ స్టాంప్ అకౌంట్ బుక్, ఫీజ్ అబ్స్ట్రాక్ట్ రిజిస్ట్రార్. మూడవది విద్యా సంబంధమైనవి: విద్యార్థుల హాజరు పట్టి, వివిధ టైం టేబుల్స్, పరీక్ష ఫలితాల రికార్డు, ఇంటర్నేషనల్ అసెస్మెంట్ రికార్డులు, ఉపాధ్యాయుల డైరీలు, నెలవారీ టర్మ్ వారీ విద్యా కార్యక్రమాల రికార్డులు, స్టాఫ్ ఇన్ సర్వీస్ ప్రోగ్రాం రికార్డులు. డి. సామగ్రికి సంబంధించినవి: పాఠశాల అన్ని వస్తువుల స్టాక్ రిజిస్టర్, వివిధ డిపార్ట్మెంట్ల లేదా ల్యాబ్ల స్టాక్ రిజిస్టర్లు, గ్రంథాలయ పుస్తకాల రిజిస్టర్, లైబ్రరీ ఇష్యూ రిజిస్టర్, మ్యాగజైన్ జర్నల్ వార్తాపత్రికల రిజిస్టర్, స్టేషనరీ స్టాక్ రిజిస్టర్, స్టేషనరీ ఇష్యూ రిజిస్టర్, స్పోర్ట్స్ గేమ్స్ సామాగ్రి రిజిస్టర్. ఈ. ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించినవి: రిసీట్ అండ్ డిస్పాచ్ రిజిస్టర్, ప్రభుత్వ ఉత్తర్వుల సర్క్యులర్ల రికార్డు, ప్రభుత్వ వివిధ శాఖల ఉత్తర ప్రత్యుత్తరాల రిజిస్టర్లు, మెమో బుక్, లోకల్ టపాల్ బుక్. ఎఫ్. పర్యవేక్షణ తనిఖీకి సంబంధించినవి: ప్రధానోపాధ్యాయునికి పర్యవేక్షణ రిజిస్టర్, బహుమతుల శిక్షణ రిజిస్టర్, గౌరవాల రిజిస్టర్, ప్రధానోపాధ్యాయుని సూచనల పుస్తకం, మార్గదర్శకత్వ రిజిస్టర్, ప్రైవేట్ ట్యూషన్ బుక్, విద్యార్థి శారీరక ఎదుగుదల ఆరోగ్య రికార్డు, విద్యాధికారుల తనిఖీ రికార్డు, ఆడిట్ అధికారుల ఆడిట్ రిపోర్టుల రికార్డు, ఇన్ సర్వీస్ ప్రోగ్రాం ఫాలోఅప్ కార్యక్రమాల రికార్డు. పైన పేర్కొన్న రిజిస్టర్లు, రికార్డుల పట్టి సమగ్రమైందే కానీ సంపూర్ణమైంది కాదు. సాధారణ పాఠశాల ఉపయోగించే రిజిస్టర్లనే పేర్కొనడం జరిగింది. పాఠశాల అవసరాన్ని బట్టి మరికొన్ని రిజిస్టర్లు, రికార్డులు పాఠశాల ఉపయోగించుకోవచ్చు. పాఠశాల నిర్వహించే ముఖ్యమైన రికార్డులు, రిపోర్టులు, వాటి వివరాలు. ఫస్ట్ వన్, లాగ్ బుక్. ఒక విద్యా సంవత్సరంలో జరిగిన ముఖ్య సంఘటనలు లాగ్ బుక్లో సవివరంగా నమోదు చేయబడతాయి. పాఠశాలను సందర్శించే పర్యవేక్షకులు లేదా తనిఖీ అధికారులు లేదా ప్రాముఖ్యం గల వ్యక్తులకు పాఠశాలలో జరిగే కార్యక్రమాలు వివరించడానికి ఉపయోగపడుతుంది. మీరు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు దీనిలో రాస్తారు. పాఠశాల కార్యక్రమాల వివరాలు. పాఠశాల సాధించిన విజయాలు, పాఠశాల వైఫల్యాలను వివరంగా ఫోటోలతో సహా నమోదు చేయడం మంచిది. లాగ్బుక్ భవిష్యత్తులో ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. లాగ్బుక్ ద్వారా పాఠశాల చరిత్ర తరతరాలకు అందించవచ్చు. రెండవది, విద్యార్థుల ప్రవేశాల నిర్గమనాల రిజిస్టర్. పాఠశాలలో ప్రవేశించేటప్పుడు ప్రతి విద్యార్థి కొంత సాధారణమైన వ్యక్తిగత సమాచారం అంటే విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, పాఠశాలలో చేరిన తేదీ, తండ్రి, సంరక్షకుని పేరు, వృత్తి, చిరునామా, కులం, జాతీయత మొదలైనవి నమోదు చేయాల్సి ఉంటుంది. పుట్టిన తేదీ నమోదు విషయంలో సరియైన ఖచ్చితమైన సమాచారం ఇచ్చేటట్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పుట్టిన తేదీ నమోదు విషయంలో ప్రధానోపాధ్యాయుడు తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఈ సమాచారంతో పాటు విద్యార్థికి పాఠశాల తరపున ఒక ప్రత్యేక సంఖ్య ఇచ్చి ఇదే రిజిస్టర్లో నమోదు చేయాలి. విద్యార్థి పాఠశాల వదిలివేసిన తేదీ, ఇతర పాఠశాల నుంచి వచ్చినట్లయితే ఆ పాఠశాల పేరు, తరగతి, మారిన తేదీ వంటి విషయాలు ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి. ఒక విద్యార్థి అర్ధాంతరంగా చదువు మానివేసి తిరిగి కొంతకాలం తర్వాత పాఠశాలలో చేరినట్లయితే కొత్త ప్రవేశ సంఖ్య ఇవ్వాలి. ఈ రికార్డు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లేదా 3 సంవత్సరాలకు ఒకసారి అయినా ప్రవేశ సంఖ్యను కొత్తగా మార్చవచ్చు. విద్యార్థుల ప్రవేశం, నిర్గమనాలను రిజిస్టర్లో ఎలాంటి అలసత్వానికి తావీయకుండా వెంటనే నమోదు చేసి ప్రధానోపాధ్యాయుని సంతకం తీసుకోవాలి. 3. విద్యార్థుల హాజరు పట్టి. పాఠశాలలో ప్రతి తరగతికి, ప్రతి సెక్షన్కు ఒక హాజరు పట్టి ఉంటుంది.
తరగతికి సంబంధించిన విద్యార్థుల పేర్లు నెలవారీ హాజరు పట్టీలో రాయాలి. విద్యార్థి హాజరు పట్టీలో ఉన్న కాలమ్స్ క్రమ సంఖ్య, అడ్మిషన్ నెంబర్, విద్యార్థి పేరు, ఇంటి పేరుతో సహా, తండ్రి, సంరక్షకుని పేరు, పుట్టిన తేదీ, కులం, పాఠశాలలో చేరిన తేదీ, తరగతిలోకి ప్రమోషన్ తేదీ అన్ని అడ్మిషన్ రిజిస్టర్ ఆధారంగా సక్రమంగా నమోదు చేయాలి. పాఠశాల పనిదినాలలో ఉదయం, మధ్యాహ్నం పూట హాజరు గుర్తించాలి. ఉదయం పూట హాజరు స్లాష్ గాను రైట్ సైడ్, మధ్యాహ్నం పూట హాజరు లెఫ్ట్ సైడ్ స్లాష్ గాను గుర్తించాలి. పూర్తి దినం హాజరుకు ఎక్స్ అంటే ఇంటూ గుర్తించాలి, చుక్కలు పెట్టకూడదు. విద్యార్థి జబ్బుపడి పాఠశాలకు రాకపోతే ఎస్ గుర్తును, సెలవు చీటీ ఇచ్చి రాని పక్షంలో ఎల్ల గుర్తును, సెలవు చీటీ ఇవ్వకుండా గైరు హాజరైతే ఏ గుర్తును పెట్టాలి. మన రాష్ట్రంలో విద్యార్థి హాజరు శాతం ఆధారంగా 6, 7, 8, 9 తరగతుల నుంచి పై తరగతులకు ప్రమోషన్ ఇస్తారు. నెక్స్ట్ 4వది బోధనేతర సిబ్బంది. రోజు పాఠశాలలో విధి నిర్వహణ నిర్వహించడానికి సాక్ష్యంగా నిలిచేది ఈ హాజరు పట్టీయే. ఇందులో క్రమసంఖ్య, ఉద్యోగి పేరు, తండ్రి పేరు లేదా భర్త పేరు, హోదా, స్కూల్ ఆర్పే, పాఠశాలలో చేరిన తేదీ, ఇంక్రిమెంట్ తేదీ లేదా గ్రేడులోకి ప్రవేశించిన తేదీ మొదలైన అంశాలు కార్యాలయ రికార్డుల ఆధారంగా ఖచ్చితంగా నమోదు చేయాలి. బోధనేతర సిబ్బంది వారి పేర్లకు ఎదురుగా సంతకం చేయాలి. పాఠశాలకు ప్రార్థనా సమయానికి హాజరు కాకపోతే ఉదయకాలాన్ని సెలవుగా పరిగణిస్తారు. మధ్యాహ్న కాలానికి విధి నిర్వహణకు అనుమతిస్తారు. ఈ రిజిస్టర్ ప్రధానోపాధ్యాయుని కార్యాలయంలో ఉంటుంది. ఎవరైనా సెలవు పెడితే సెలవు వివరాలు రాస్తారు. విధి నిర్వహణలో బయటికి వెళ్తే దాని వివరాలు ఆన్ డ్యూటీగా నమోదు చేస్తారు. దీనివల్ల ప్రతి మాసాంతం చివర ఏ ఉద్యోగిని ఎన్ని క్యాజువల్ లీవ్స్, స్పెషల్ క్యాజువల్ లీవ్స్ వాడుకున్నది, ఇంకా ఎన్ని మిగిలినవి నమోదు చేస్తారు. ఈ రిజిస్టర్ ప్రధానోపాధ్యాయుని గదిలో ప్రథమ స్థానంలో భద్రపరిచి ఉంటుంది. 5 పాఠశాల క్యాలెండర్. పాఠశాల క్యాలెండర్ పాఠశాల కార్యక్రమాలను ప్రతిబింబించే అద్దం లాంటిది. విద్యా సంవత్సర ప్రారంభంలో రూపకల్పన చేయబడి క్యాలెండర్ వల్ల ఆ సంవత్సరం నిర్వహించే విద్యా కార్యక్రమాలు, ప్రాముఖ్యంగా తేదీలు, దినాలు, నెలలు, జరుపుకోవాల్సిన పండుగల గురించి తెలియజేస్తుంది. విద్యా కార్యక్రమాలు అంటే పాఠశాల ప్రారంభ నెలలో పనిదినాలు, సెలవులు, పరీక్షలు, విద్యార్థులు కట్టవలసిన పరీక్ష ఫీజు, గడువు, పాఠశాలలు జరిపే ఆటల పోటీలు, జరుపుకోవాల్సిన ఉత్సవాలు అన్నీ ఈ క్యాలెండర్ ద్వారా తెలుస్తాయి. ఈ క్యాలెండర్ రూపకల్పనలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం అవసరం. నెక్స్ట్ కాలక్రమ పట్టికలు. సాధారణ కాలక్రమ పట్టిక, ఉపాధ్యాయ కాలక్రమ పట్టిక, తరగతి కాలక్రమ పట్టిక, ఖాళీ పీరియడ్ల కాలక్రమ పట్టిక, క్రీడల కాలక్రమ పట్టిక, సహపాఠ్య కాలక్రమాల పట్టిక, గృహపని కాలక్రమ పట్టికలు మొదలైనవి ఈ పట్టికల ద్వారా పాఠశాల దైనందిన కార్యక్రమాలు జరుగుతాయి. 7వది విద్యార్థుల ప్రగతి పత్రాలు. ప్రగతి పత్రం అంటే విద్యార్థి అభివృద్ధిని తెలియజేసేది. పాఠశాల వ్యవస్థల ప్రగతి పత్రాల ద్వారా విద్యార్థి ప్రతిభా పాఠవాలు వారి తల్లిదండ్రులకు తెలియజేసే ఆచారం చాలా కాలంగా ఉంది. ఇందులో విద్యార్థి వివిధ పరీక్షల్లో వివిధ అంశాలలో సాధించిన మార్కులు, హాజరు, సాధారణ ప్రవర్తన మొదలైన అంశాలు తరగతి ఉపాధ్యాయుడు ప్రగతి పత్రంలో పొందుపరుస్తాడు. తయారు చేసిన ప్రగతి పత్రాన్ని ప్రధానోపాధ్యాయుడు ఆమోదించిన తర్వాత తల్లిదండ్రులకు పంపిస్తాడు. ఈ రిపోర్టులు తల్లిదండ్రులు పాఠశాల మధ్య సత్సంబంధాన్ని ఏర్పరిచి పాఠశాలలపై సదాభిప్రాయం కలిగజేయడంలో ప్రగతి పత్రాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఈ ప్రగతి పత్రంలో అంశాలే మార్కులు రిజిస్టర్లో నమోదు చేస్తారు. 8వది నగదు పుస్తకం. పాఠశాలలో ప్రతిరోజు వసూలై వివిధ అంశాలకు సంబంధించిన నగదు ఈ పుస్తకంలో నమోదు చేస్తారు. ఇందులో పాఠశాల వసూలు చేసే ఫీజులు డిఎఫ్సిఆర్ రిజిస్టర్ అంటారు. వివరాలు, ఉపకార వేతనాలు, ప్రభుత్వ గ్రాంట్లు, స్టైఫండ్స్ మొదలైన అంశాల పద్దును జమ క్రెడిట్ వైపున, పాఠశాల సిబ్బందికి చెల్లించే వేతనాలను, విద్యార్థులకు చెల్లించే ఉపకార వేతనాలు, కంటింజెన్సీలు, తపాలా కార్యాలయంలో నిల్వ ఉన్న సొమ్ము, వ్యయం డెబిట్ వైపు చూపిస్తారు. ఏ రోజుకు ఆ రోజు ఆదాయ వ్యయాలను లెక్కించి సరిచూసుకొని ప్రధానోపాధ్యాయుడు సరిచూసినట్లు క్యాష్ బ్యాలెన్స్ చూసి సంతకం చేయాలి. ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం ప్రభుత్వేతర పాఠశాలలు అయితే యాజమాన్య వారి అనుమతి లేకుండా పెద్ద మొత్తాలను తన వద్ద ఉంచుకోకూడదు. ప్రతి సంవత్సరం పాఠశాల ఆర్థిక స్థితిగతులు ఈ నగదు పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఆవర్జా పుస్తకం. క్యాష్ బుక్ తోడుగా అంటే లెడ్జర్ ఆవర్జా పుస్తకం రాయవలసి ఉంటుంది. లెడ్జర్ వల్ల ఏ అంశానికి ఎంత ఆదాయం వచ్చింది, దేనికి ఎంత ఖర్చు అయింది తేలిగ్గా తెలుసుకోవచ్చు. క్యాష్ బుక్లో రాసిన ప్రతి అంశం లెడ్జర్లో ఆయా అంశం కింద నమోదు చేయాలి. లెడ్జర్లో ఎలాంటి జాప్యం లేకుండా ఏ రోజు ఆదాయం ఆ రోజు ఖర్చు వివరాలు రాయాలి.
వివిధ మార్గాల్లో వచ్చిన ఆదాయాన్ని బ్యాంకు లేదా పోస్టాఫీసులో జమ చేసి ఆ వివరాలు లెడ్జర్లో రాయాలి. పాఠశాల ఆదాయ వ్యయాల సంవత్సర, అర్ధ సంవత్సర, మాసవారీ పట్టికలు ప్రభుత్వ ఆధారాలకు కానీ యాజమాన్యానికి కానీ పంపడానికి ఈ ఆవర్జా పుస్తకం లెడ్జర్ ఎంతగానో ఉపకరిస్తుంది. పాఠశాల సిబ్బంది నుంచి జీతంలో మినహాయించిన ప్రావిడెంట్ ఫండ్, జీవిత బీమా లాంటి సొమ్ము ఆయా పద్ధతుల కింద జమ కడుతున్నది లేనిది ప్రధానోపాధ్యాయుడు తగిన జాగ్రత్త వహించాలి. చెల్లించిన సొమ్ము రసీదులు భద్రపరచాలి. ఆడిట్ అధికారులు అడిగినప్పుడు రసీదులు చూపించాలి. ప్రతిరోజు వసూలు చేసే ఫీజు రిజిస్టర్. పాఠశాలలో ప్రతిరోజు విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులకు ఒక రిజిస్టర్ నిర్వహించాలి. కొన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు వసూలు చేసి పాఠశాల కార్యక్రమంలో చెల్లిస్తారు. మరికొన్ని పాఠశాల గుమస్తాకు విద్యార్థులు లేదా తల్లిదండ్రులు చెల్లించి రసీదు పొందుతారు. ఈ రసీదుల వివరాలు ఫీజు రిజిస్టర్లో చేస్తే మొత్తం ఆ రోజు ఎంత సొమ్ము వసూలు చేసింది తెలుస్తుంది. ఇలా వసూలు చేసిన సొమ్ము ఏ రోజుకు ఆ రోజు బ్యాంకులో జమ చేసి పాఠశాల అకౌంట్ పాస్బుక్లో నమోదు చేస్తారు. నెక్స్ట్ కంటింజెంట్ రిజిస్టర్. చిల్లర పనులకు, వస్తువుల కొనుగోలుకు చేయడానికి డబ్బు అవసరం ఉంది. ఉదాహరణకు తెల్ల కాగితాలు, శుద్ధముక్కలు, తపాలా బిళ్ళలు, చీపుర్లు, మంచినీరు నిల్వ చేయడానికి పాత్రల కోసం ప్రధానోపాధ్యాయుడి వద్ద కొంత సొమ్ము ఉంటుంది. ఈ పరిమితికి లోబడి స్వయంగా కొన్ని వస్తువులు కొనడానికి ప్రధానోపాధ్యాయునికి అధికారం ఉంటుంది. ఇలా ఖర్చు చేసిన చిల్లర పద్దులన్నీ కంటింజెంట్ రిజిస్టర్లో రాయాలి. ఈ రిజిస్టర్లో ప్రతి వస్తువు ఒక్కొక్క పేజీ కేటాయించి వస్తువుల కొనుగోలు రసీదుల ఆధారంగా కేటాయించిన పేజీలో నమోదు చేయాలి. రసీదులన్నింటినీ వేరే ఫైలులో భద్రపరచాలి. తపాలా ఖర్చులు, ఉత్తర ప్రత్యుత్తరాల రిజిస్టర్లో నమోదు చేయాలి. 12. జీతాల బట్వాడా రిజిస్టర్. పాఠశాల బోధనేతర సిబ్బందికి ప్రతి నెల జీతాలు చెల్లిస్తారు. ఎవరికింత డబ్బు చెల్లించింది ఇందులో వివరాలు ఉంటాయి. డబ్బు ముట్టినట్టు సాక్ష్యంగా ఉద్యోగి ఇందులో సంతకం చేయాలి. సంతకం చేయలేని వారి నుంచి వేలిముద్ర తీసుకోవాలి. నెక్స్ట్ స్టాక్ రిజిస్టర్. పాఠశాలలో ఉపయోగంలో ఉన్న వస్తువుల కోసం స్టాక్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. ఫర్నిచర్, ఆట సామాగ్రి, బోధనా సామాగ్రి, ప్రయోగశాల పరికరాలు లాంటి ఏ వస్తువు కొన్నా ఆ వస్తువుల వివరాలని స్టాక్ రిజిస్టర్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. వస్తువుల సంఖ్య, కొన్న వస్తువుల పేర్లు, వాటి ధర, వస్తువులను ఆర్డర్ చేసిన లేఖ, వస్తువులను సరఫరా చేసిన సంస్థ, కొన్న అధికారి పేరుతో సహా ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి. ఈ రిజిస్టర్లో నిల్వ ఉన్న వస్తువులను వాటి స్థితిగతులు ఒక సీనియర్ ఉపాధ్యాయుడు తనిఖీ చేస్తాడు. తనిఖీ చేయడం వల్ల సరిపడా వస్తువులు ఉన్నది, లేనిది, ఏ వస్తువులు పాడయ్యాయి, వేటిని బాగు చేయించాలి అనే విషయాలు తెలుస్తాయి. ఉపయోగించడానికి వీలు పడిన వస్తువులను ఉపాధ్యాయుడు అనుమతితో తొలగించాలి. పాఠశాల స్టాక్ రిజిస్టర్తో పాటు ప్రయోగశాలకు, గ్రంథాలయానికి వేరువేరుగా స్టాక్ రిజిస్టర్లు నిర్వహించాలి. ఈ స్టాక్ రిజిస్టర్ సహాయంతో పాఠశాలలో వస్తువుల కొరత ముందే తెలుసుకోవచ్చు. 14. సర్వీస్ పుస్తకం ఆర్ సేవా గ్రంథం. సేవా గ్రంథంలో బోధనేతర సిబ్బందికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయబడతాయి. ప్రతి ఉద్యోగి వృత్తికి సంబంధించిన నియమ నిబంధనలతో పాటు ఉద్యోగి పేరు, చిరునామా, పుట్టిన తేదీ, విద్యార్హతలు, పాఠశాలలో ఉద్యోగంలో ప్రవేశించిన తేదీ, గుర్తింపు చిహ్నాలు, బదిలీ అయితే వివరాలు, చదువుకోవడానికి వేతనం లేకుండా తీసుకున్న సెలవులు, సంపాదిత సెలవులు, అర్ధవేతన సెలవుల నిల్వ, ఉపయోగించుకున్న సెలవుల అకౌంట్ సేవా గ్రంథంలో నమోదు చేయబడతాయి. పొందిన స్కేళ్లు, గ్రేడ్లు 8/16/24 సంవత్సరాల ప్రమోషన్స్, వార్షిక ఇంక్రిమెంట్లు, సస్పెన్షన్లు, డిగ్రేడేషన్లు, తిరిగి ఉద్యోగంలో చేరిన వివరాలు మొదలైన విషయాలు ఇందులో రికార్డు చేయాలి. ఈ రిజిస్టర్ ఆధారంగా ఉద్యోగ ప్రమోషన్లు, బదిలీలు, ఇంక్రిమెంట్లు వంటి విషయంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. 15. సందర్శకుల పుస్తకం. పాఠశాలను సందర్శించిన ప్రముఖుల వివరాలు ఇందులో నమోదు చేయబడతాయి. పాఠశాలను సందర్శించిన అతిథులు, పర్యవేక్షకులు పాఠశాలకు సంబంధించిన సందేశాలు, సూచనలు రాస్తారు. వారి సందేశాలను, సూచనలను ఆదర్శంగా తీసుకునే అవకాశం కలుగుతుంది. 16. ఉపాధ్యాయ సమావేశాల మినిట్స్ బుక్. స్టాఫ్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు, ఆచరించవలసిన విధులు స్టాఫ్ మినిట్స్ బుక్లో నమోదు చేస్తారు. సమావేశంలో చేయబడిన తీర్మానాలకు అనుగుణంగా పాఠశాల నిర్వహణ కార్యక్రమాలు అమలు చేస్తారు. తీర్మానాలతో పాటు సమావేశం తేదీ, సమయం, ప్రదేశాలను నమోదు చేయాలి. సమావేశానికి హాజరైన వారి సంతకాలు తీసుకోవాలి. తీర్మానాల ప్రతిపాదనలను సరిచూసి చివరిలో ప్రధానోపాధ్యాయుడు సంతకం చేయాలి. 17. క్రమాభివృద్ధి పత్రం, సంచిత పత్రావళి. విద్యార్థి పాఠశాలలో చేరింది మొదలు
పాఠశాలను విడిచి వెళ్ళేంత వరకు అతనికి సంబంధించిన అన్ని విషయాలు సమగ్రంగా తెలియజేసేదే క్యుములేటివ్ రికార్డ్. విద్యార్థి ఏ రంగాల్లో ఏ విధంగా ఉన్నది నమోదు చేస్తారు. విద్యార్థి యొక్క శారీరక, మానసిక, సామాజిక, నైతిక అంశాల స్థాయి తెలుసుకొని వాటి అభివృద్ధికి, వికాసానికి తోడ్పడుతుంది. విద్యార్థి విద్యా ప్రమాణం, సహవిద్య కార్యక్రమాలలోని ప్రతిభ, వృత్తి, విద్యా వివరాలు, అలవాట్లు, అభిరుచులు, ఆసక్తులు, వైఖరులు మొదలైన వివరాలు రికార్డు చేయబడతాయి. విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని విస్తారంగా చిత్రించేదే సంచిత పత్రావళి. వీటి ఆధారంగా విద్యార్థుల అసమాన ప్రతిభా పాఠవాలు గుర్తించి పారితోషికాలు, ఉపకార వేతనాలు ప్రకటిస్తారు. కాబట్టి అన్ని పాఠశాలల విధిగా ఈ రికార్డును నిర్వహించాలి. రికార్డుల రిజిస్టర్ల నిర్వహణ, వాటి భద్రత. ప్రతి రికార్డు, రిజిస్టర్ అట్ట మీద పాఠశాల పేరు, వరుస సంఖ్య, రిజిస్టర్, రికార్డు పేరు, పుస్తకంలో పేజీల సంఖ్య, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు లాంటి వివరాలు చక్కగా రాయించాలి. వారి రికార్డు, రిజిస్టర్ లేదా ఫైల్ అయిపోయిన తర్వాత అనుబంధంగా కొత్తవి ప్రారంభించినప్పుడు వాటిలో పేజీల సంఖ్య పాతదాని పేజీల సంఖ్య నుంచే కొనసాగింపు ఉండాలి. రిజిస్టర్ రికార్డులకు వాల్యూమ్ నెంబర్ 1, వాల్యూమ్ నెంబర్ 2 అట్టపై రాయాలి. రిజిస్టర్ రికార్డు ఫైల్ రాసేటప్పుడు సాధ్యమైనంత వరకు దిద్దడం, చెరిపివేయడం లాంటివి లేకుండా చూడాలి. దిద్దడం తప్పనిసరి అయినప్పుడు చుట్టూ గీత గీసి తిరిగి వేరుగా రాయాలి. దిద్దిన ప్రతిదాని దగ్గర ప్రధానోపాధ్యాయుని సంతకం చేయించాలి. ఒక రిజిస్టర్ రికార్డు లేదా ఫైల్ అయిపోయిన తర్వాత, అంటే పేజీలు పూర్తయిన తర్వాత కొత్త వాటిని ప్రారంభించాలి. రిజిస్టర్ రికార్డ్ లేదా ఫైల్లో ప్రతి కార్యస్థలం పూర్తి చేయాలి. ఏది కూడా అసంపూర్తిగా వదిలివేయకూడదు. రహస్య నివేదికలను అత్యంత జాగ్రత్తతో భద్రపరచాలి. అన్ని రికార్డులు, రిజిస్టర్లు లేదా ఫైళ్లను నియమిత కాలంలో తనిఖీ చేయాలి. పాఠశాల నిర్వహించే వివిధ ఫైలు, రికార్డులు, రిజిస్టర్ల జాబితా తయారు చేయాలి. ఏదైనా సమాచారం అత్యవసరం అయితే దానికి సంబంధించిన రికార్డులు అందుబాటులో ఉండేటట్లు ఒక క్రమ పద్ధతిలో నిర్ణీత స్థలంలో భద్రపరచాలి. అన్ని రికార్డులు, రిజిస్టర్లు, రిపోర్టులు, ఫైళ్ల కార్యక్రమ సూపరింటెండెంట్ అజమాయిషిలో ఉండాలి. తాళం వేసి వాటిని భద్రపరచాలి. తనిఖీ అనంతరం రికార్డులు సరిచూసుకోవాలి. రికార్డులు, రిజిస్టర్లు, ఫైలు సరైన నిర్వహణ, భద్రపరిచే బాధ్యత ప్రధానోపాధ్యాయుడిపై ఉంటుంది. ప్రధానోపాధ్యాయునికి సహాయకునిగా ప్రత్యేకంగా ఒక గుమస్తా నియమించడం అత్యంత అవసరంగా భావించాలి. దీంతో మనకి విద్యా చరిత్ర, ఉపాధ్యాయుల సాధికారత అనే 2 టాపిక్స్ మనకి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ మనం దీని తర్వాత వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధ అంశాలు అనే టాపిక్ కోసం మాట్లాడుకుందాం.